తొక్కిసలాటలు, విమాన ప్రమాదాలు, యుద్ధాలు, వరదలు, మరణాలు. సింపుల్గా చెప్పాలి అంటే 2025 తొలి 6 నెలల్లో ఇండియాలో జరిగిన ఘటనలివి. ఈ సంవత్సరం ఇండియా నిశ్శబ్దంగా కన్నీటిని మోస్తోంది. ప్రతి నెల, ప్రతిరోజు ఏదో ఒక దుఃఖ వార్తతో మేల్కుంటోంది. ఆనందం కోసం ఎదురు చూస్తున్న మన జీవితం ఒక్కసారిగా బాధలతో నిండిపోతోంది. ఎటు చూసినా ఆర్తనాదం, ఎటు విన్నా ఆక్రందన. పండుగలు విషాదంగా మారాయి, ప్రయాణాలు ప్రమాదంగా మారాయి. కళ్ల ముందే ఉన్నవాళ్లు క్షణాల్లో విగత జీవులుగా మిగిలిపోతున్నారు. జీవితంపై నమ్మకాన్ని తుడిచేసేలా జరిగిన ఘటనలు దేశాన్ని ఒక తల్లడిల్లే మౌనంలోకి నెట్టేశాయి. ఇంతకీ 2025 మొదటి 6 నెలల్లో జరిగిన విషాదాలేంటి? ఇవి ఇంకా కొనసాగుతాయా? జనవరి 29, ప్రదేశం ప్రయాగ్రాజ్. మహాకుంభమేళా సందడి. అర్ధరాత్రి దాటింది. భక్తుల ఉత్సాహంతో ముందుకు అడుగులేస్తున్నారు. కానీ కొన్ని క్షణాల్లోనే అన్నీ తలకిందులైపోయాయి. వేలాది భక్తులు గంగా స్నానం కోసం గుమిగూడిన సన్నివేశం ఒక్కసారిగా అల్లకల్లోలంగా మారిపోయింది. మేల్కొని చూస్తే నేలపై కుప్పకూలిన శరీరాలు మాత్రమే కనిపించాయి. కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 29 మంది అక్కడికక్కడే చనిపోయారు. వారి ఆశలు, వారి కుటుంబాలు చిన్నాభిన్నమైపోయాయి. ఫిబ్రవరి 15, ఈసారి న్యూఢిల్లీలోని రైల్వే స్టేషన్. ప్లాట్ఫామ్స్ 12, 13, 14 అన్నీ జనంతో నిండిపోయాయి. ప్రయాగ్కు వెళ్లే భక్తుల గందరగోళం, రైళ్లు ఆలస్యం, పేర్ల గందరగోళం ఒక్కసారిగా అర్థం కాకుండా పోయింది. ఎవరెక్కడికి వెళ్లాలో తెలియని స్థితి. తోపులాట మొదలై తొక్కిసలాటగా మారిపోయింది. 18 మంది ప్రాణాలు అక్కడికక్కడే పోయాయి. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రయాణం ఆనందం కావాలి, కానీ అక్కడ విషాదమే మిగిలింది. ఏప్రిల్ 22, జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్. శాంతంగా కనిపించే ఆ పర్వత ప్రాంతంలో మృత్యువే పర్యటనకొచ్చింది. ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు చనిపోయారు. ఆ దాడికి ప్రతిగా భారత్ జరిపిన వైమానిక దాడుల్లో 9 ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమైపోయాయి. 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఇటు పాకిస్తాన్ ప్రతీకారంగా డ్రోన్లతో, మిస్సైళ్లతో ఇండియా సరిహద్దులపై దాడులకు దిగింది. పంజాబ్, రాజస్థాన్ నగరాలు బాంబుల శబ్దంతో వణికిపోయాయి. కాశ్మీర్లో మరో 15 మంది పాక్ దాడుల్లో మరణించారు. జూన్ 4, బెంగళూరు నగరం ఉత్సాహంతో నిండిపోయింది. ఐపీఎల్ గెలిచిన ఆనందం ఉప్పొంగిపోయింది. కానీ అదే ఆనందం కొందరికి చివరి క్షణమైంది. చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది చనిపోయారు. 33 మందికి తీవ్ర గాయాలు. ఒక్క క్షణం సంతోషం, తదుపరి క్షణం నిశ్శబ్దంగా మారింది. జూన్ 12, ఆ రోజు మధ్యాహ్నం అహ్మదాబాద్ ఎయిర్పోర్టు ప్రయాణికుల హడావిడితో సందడిగా ఉంది. అయితే ఎవరి ఊహలోనూ అది ఆఖరి ప్రయాణం అవుతుందని లేదు. లండన్ వెళ్లే డ్రీమ్ లైనర్ ఎయిర్ ఇండియా విమానం నేలను చీల్చుకుంటూ పైకెగిరింది. కానీ ఆ పైకి ఎగిరిన కల కేవలం 5 నిమిషాలకే తుఫానుగా మారింది. విమానం ఊహించని రీతిలో కిందకు పడిపోయింది. ఒక నివాస ప్రాంతంలో కూలిపోయింది. 2 బిల్డింగ్లు నిమిషాల్లో నేలమట్టమయ్యాయి. అక్కడున్న వారు కన్నీటి క్షణాలు చిక్కుకున్నారు. ఆ విమానంలో ఉన్న 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఎవ్వరూ తిరిగి రాలేదు. ఆ రోజు ఆకాశం మాత్రమే కాదు, ప్రతి గుండె కూడా బరువెక్కిపోయింది. దేశం నిశ్శబ్దంగా విలపించింది. ఈ ఘటన దేశ విమానయాన చరిత్రలో చెరగని మచ్చగా మిగిలింది. గాలిలో ఎగిరే కలలు నేలపై ధ్వంసమయ్యాయి. జూన్ 29, ఒడిశాలో పూరీ రథయాత్ర. భక్తులు లక్షల సంఖ్యలో రథాన్ని చూసేందుకొచ్చారు. ఆనందంతో నిండిన ఆ యాత్ర మెల్లగా ఓ విషాద గాథగా మారిపోయింది. 3 ప్రాణాలు అక్కడే పోయాయి. 50 మందికి పైగా గాయపడ్డారు. కుంభమేళా, ఢిల్లీ రైల్వే స్టేషన్, బెంగళూరు ఘటన అందరి మధ్యలో ఉండగానే మరో దుఃఖం తట్టుకోలేనిదిగా మారింది. ఇది సరిపోదు అన్నట్టు ప్రకృతిని కూడా ప్రశాంతంగా ఉంచలేదు. జూన్ ప్రారంభమైనప్పటి నుండి కూడా ఈశాన్య భారతం వరదలతో విలవిల్లాడుతోంది. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరాం, సిక్కిం, త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాల్లో వరదలు ముంచెత్తాయి. ఒక్క అస్సాంలోనే 17 మంది చనిపోయారు. గౌహతిలో 5గురు కొండచర్యలు విరిగిపడ్డంతో మరణించారు. వేలాది మందిని నిరాశ్రయులుగా చేసిన ఈ వరదలు 4 లక్షల మందికి పైగా ప్రజలను ప్రభావితం చేశాయి. మణిపూర్లో నదులు పొంగిపొర్లి ఊళ్లను ముంచేశాయి. 56,000 మందికి పైగా తాత్కాలిక శిబిరాల్లోకి తరలించాల్సొచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ 6 నెలల కాలం దేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా నిలిచిపోతుంది. ఒక్కో రోజు ఒక విషాదం, ఒక్కో రాష్ట్రం ఒక్కో గాయంగా మారింది. కానీ ఈ దేశపు ప్రజల శక్తి మాత్రం ఆగలేదు. కన్నీళ్ల వెనుక కోపం లేదు, నిరాశ లేదు, ఆశ ఉంది. మన దేశం ఎన్నో రకాలుగా అలసిపోయినా మనం మళ్లీ ఒక్కటవుతాం అనే నమ్మకం ఉంది. ఈ దుఃఖాల వెనుక ఓ పాఠం ఉంది. ఈ విషాదాల వెనుక ఓ హెచ్చరిక ఉంది. మనం ఇప్పుడు ఎదురు చూస్తున్నది ప్రశాంతత కోసం కాదు, ప్రయాసల నుంచి పాఠం నేర్చుకునే తత్వం కోసం. మిగిలిన 6 నెలలు ఊరట తెస్తాయా, లేక మరిన్ని విషాదాలు తప్పవా? ఏమో, కాలమే సమాధానం చెప్పాలి.